హలో ఎవ్రీవన్. నేను సవిరా ఛానల్ అమృత వాళ్ళ హస్బెండ్ని. సో నేను ఈ మధ్యన తిను లైవ్స్ చేస్తున్నప్పుడు కూడా చూస్తున్నాను, కొంతమంది కామెంట్స్ చేస్తుంటే ఇప్పుడు వెంటనే నేను చెప్తూ ఉంటాను అది కట్ చేసే, లేకపోతే ఇలా మాట్లాడుతూ అలా మాట్లాడుతాను. సో ఎప్పుడు కూడా ఏ లైవ్లో అయినా, ఏ వీడియో అయినా, లేకపోతే షార్ట్స్ అయినా ఏం చేయాలన్నా ముందు నన్ను కన్సల్ట్ చేసి ఏం చేయాలి ఎలా చేయాలి అని అడిగి ఆ తర్వాత కానీ వీడియో పెట్టదు. సో ఒకవేళ ఇలాంటి వీడియోస్ కానీ, షార్ట్స్ కానీ, లేకపోతే లైవ్స్ కానీ ఎవరికైనా ప్రాబ్లం ఉంటే అది ముందు మేము తెలుసుకున్న తర్వాతే వేరే వాళ్ళకి అయితే ప్రాబ్లం అవుతుంది. కానీ ముందు వాళ్ళకి ప్రాబ్లం అయితే వీడియోలు చూడొద్దు, లైవ్లోకి రావద్దు, లేకపోతే ఇంకో అదే ప్రమోట్ కూడా చేయొద్దు. ఓకే, సో మా ఇంట్లో ప్రాబ్లమ్స్ మేము సాల్వ్ చేసుకుంటాం, ఏదో వాళ్ళ ప్రాబ్లమ్స్ అని ఫీల్ అయిపోకండి. ఓకే, థ్యాంక్ యూ. సో మా హస్బెండ్ మాట్లాడింది విన్నారు కదా. నేను ఏం చేయాలన్నా, ఏది అప్లోడ్ చేయాలన్నా ప్రతిదీ కూడా నేను నా హస్బెండ్ మాట్లాడుకుని డిస్కస్ చేసుకుని ఫైనలైజ్ అయిన తర్వాతే అప్లోడ్ చేస్తాను. అది షార్ట్స్ అయినా, వీడియో అయినా, అట్ లాస్ట్ లైవ్ అయినా. సో మీరందరూ కూడా అంత టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేనేం కిడ్నీ కాదు, నేను చిన్నపిల్లని కాదు. ఏది ఎలా మెండ్ చేసుకోవాలి, ఏది ఎలా లిమిట్స్లో మాట్లాడాలి, ఏది ఎలా మేనేజ్ చేసుకోవాలి నాకు ఐడియా ఉంది, నేను చేసుకోగలను. అండ్ తర్వాత నా వెనకాల నా హస్బెండ్ ఉన్నారు, ఆయనకు ప్రాబ్లం లేనప్పుడు ఇంకెవరికి ఎలాంటి ప్రాబ్లం ఉండకూడదు. సో ఇక్కడితో అయినా దయచేసి నా లైవ్ల గురించి, నా ఛానల్ కంటెంట్స్ గురించి మీరు ట్రిగ్గర్ అయిపోయి మా వాళ్ళ దగ్గరికి, నా ఫ్యామిలీ దగ్గర ట్రిగ్గర్ చేయొద్దు. ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళకు ఉంది, ఎవరి పర్సనల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ లైఫ్ పీస్ఫుల్గా వెళ్తుంది, వెళ్ళనివ్వండి దయచేసి. అంతేగాని నా ఛానల్ని, నన్ను ఏదో సమస్యలాగా హమేషా నా ఫ్యామిలీ ముందు పెట్టద్దు ప్లీజ్. అర్థమవుతుందా? ఒక వీడియో చేసి ఏదైనా అప్లోడ్ చేసాము లేదా లైవ్ చేస్తున్నాము అంటే ఎంతో కష్టపడి చేస్తాము. మమ్మల్ని మేము ఎంతో మెంటల్గా ఏమంటారు కంట్రోల్ చేసుకొని చేస్తాం. ఓకే, ఏదో ఆషామాషిగా వచ్చేసి మాట్లాడే లైవ్లాగే. ఇంకొక విషయం, మీ కొడుకు కోడళ్ళు కూడా వాళ్ళ ఆఫీసుల్లో ఎంప్లాయీస్తో మాట్లాడుతూ వర్క్ చేస్తారు. అంత మాత్రాన వాళ్ళకి పద్ధతి లేదు, వాళ్ళ సంస్కారమైన కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కాదు అని మీరు అనుకుంటే ఇట్స్ అప్ టు యూ. అర్థమైందా? వాళ్ళకి వాళ్ళ పని ఎంత సర్వసాధారణమో నాకు నా పని అంతే కామన్. లైవ్ అనేది యూట్యూబ్లో ఒక భాగం, కంపల్సరిగా చేసి తీరాలి. అండ్ అది ఏ టైంకి చేయాలి అనేది మాకు ఒక క్లారిటీ ఉంటుంది. వైటీ స్టూడియోలో ఒక టేబుల్ ఉంటుంది, అది పెడతానా చూడండి. పలానా టైంకి వ్యూవర్స్ ఉంటారు, ప్రతి ఛానల్కి ఒక టేబుల్ ఇస్తుంది యూట్యూబ్. ఆ టైంకి తగ్గట్టు వ్యూవర్స్ ఉన్నప్పుడు మాత్రమే లైవ్లు చేయాలి. మీకు నచ్చలేదని చెప్పేసి నేను లైవ్ టైమింగ్స్ మార్చుకోలేను. అండ్ ప్రతి లైవ్లో కూడా నాకు నా భర్త పక్కనే ఉంటారు, ఆయన కూడా అందరిలాగా లైవ్లోకి వచ్చి మాట్లాడుతూ ఉంటారు. మీరు ఇంత దాకా రోజు లైవ్కి వచ్చారు కానీ మీరు ఈ పాయింట్ గమనించలేకపోయారా? యూట్యూబ్ పట్ల మీకు ఎందుకు నెగటివిటీ ఉందో నాకు తెలియదు. మనం ఎలా యూజ్ చేసుకుంటే అలా ఉపయోగపడుతుంది ప్రతిదీ కూడా. నాట్ ఓన్లీ యూట్యూబ్, ఏదైనా టెక్నాలజీ అయినా ఏదైనా కూడా మనం వాడకాన్ని బట్టి ఉంటుంది. ఓకే, అండ్ మన లైవ్ల్లోకి ఎలాంటి వాళ్ళు వస్తారో అని మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎలాంటి వాళ్ళు వచ్చినా ఎలా కట్ చేయాలో నాకు తెలుసు, నేను చూసుకోగలను. ఎందుకంటే నేను చిన్నపిల్లని కాదు, మీరు నా గురించి అంతలా వర్రీ అవ్వాల్సిన పని లేదు. ఓకే, నాకే ముందు తెలుసు ఎలా కట్ చేయాలి. ఆ తర్వాత నా భర్త పక్కనే ఉంటారు, ఆయన అన్నీ గమనించుకుంటూ ఉంటారు, అన్నీ చూసుకుంటూ ఉంటారు. అర్థమైందా? సో దయచేసి ఎలాంటి ట్రిగ్గరింగ్ పాయింట్స్, ఎలాంటి ట్రిగ్గరింగ్ సిచ్యుయేషన్స్ నా ఫ్యామిలీ దగ్గర పెట్టకండి ప్లీజ్. ముఖ్యంగా అదేదో నా ఛానల్ ఏదో పెద్ద సమస్యలాగా దయచేసి పెట్టద్దు. ఎందుకంటే నా ఛానల్, నా యూట్యూబ్ ఛానల్కి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. నేనేమి వాళ్ళతో చెప్పి స్టార్ట్ చేయలేదు నా యూట్యూబ్ ఛానల్. ఎందుకు చెప్పి స్టార్ట్ చేయలేదంటే మీరు ఇలాంటివి చేస్తారు కాబట్టే నేను చెప్పలేదు ఎవరికి. ఓకే, నేను జస్ట్ నా హస్బెండ్కి, నా ఇన్లాస్కి మాత్రమే చెప్పాను. వాళ్ళు సరే చేసుకో, ఇది మంచి జోన్ అని చెప్పారు. అందుకని నా ఛానల్ని నేను రన్ చేస్తున్నాను. మీకేమైనా ప్రాబ్లంగా ఉంటే యూ పీపుల్ ప్లీజ్ క్విట్ ఫ్రమ్ మై ఛానల్, అంతే. నా ఛానల్లో కంటెంట్స్ అయినా లైవ్ల్లో అయినా మీకు ఏమైనా ప్రాబ్లంగా ఉంటే మీరు దయచేసి వెళ్ళిపోండి. ఓకే, నా ఛానల్ చూడాల్సిన అవసరం లేదు. నైట్ టైం లైవ్స్ చేస్తుంటే తప్పంటున్నారు. మరి మీరెందుకు నైట్ టైం కూర్చుని, నేను ఎంతసేపు కూర్చుంటానో అంతసేపు మీరెందుకు కూర్చుని నా లైవ్ చూడడం? మీ హెల్త్ పాడవవా? మీ హెల్త్ అంటే మీకు లెక్కలేదా?
నేను కూర్చొని చేసుకుంటున్నానంటే ఇట్స్ మై పార్ట్ ఆఫ్ మై ప్రొఫెషన్. కాబట్టి ఛానల్ గ్రోత్ కోసం నేను లైవ్ చేస్తాను కాబట్టి నేను చేసుకుంటాను. నైట్ టైం మీతో నవ్వుతూ మాట్లాడినంత మాత్రాన క్యారెక్టర్ లేదని కాదు, పద్ధతి లేదని కాదు, సంస్కారం లేదని కాదు. అర్థమైందా? ఈ లెక్కన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఆఫీస్ వాళ్ళ కంపెనీలో అలాగే నవ్వుతూ మాట్లాడతారు. ఇది కూడా మీకు తెలియదంటే నేను ఒప్పుకోను. అర్థమైందా? ప్రతి ఒక్కళ్ళు మాట్లాడతారు. మీ అబ్బాయిలు చదువుకుంటున్నారు, కో ఎడ్యుకేషన్. సో ఎంత లేదన్నా అబ్బాయిలకి అమ్మాయిలతో అబ్బాయిలతో మాట్లాడతారు, నవ్వుతూ మాట్లాడుకుంటారు. ఓకే, మీ కొడుకు కోడలు కూడా వర్క్ చేస్తున్నారు కదా, మీ కూతురు కూడా వర్క్ చేస్తుంది కదా కంపెనీస్లో. అక్కడ కూడా జెంట్స్ లేడీస్ అందరూ ఉంటారు కదా, నవ్వుతూనే మాట్లాడతారు కదా. ఇట్స్ ఆఫీస్ అట్మాస్ఫియర్. లేదు నాకు నచ్చలేదు అంటే వాళ్ళు మానేసి కూర్చుంటే గడవదు కదా. సో ఇది కూడా అంతే. అర్థమైందా? వాళ్ళకి వాళ్ళ ఆఫీస్ జాబ్ ఎంత కామనో నాకు నా ప్రొఫెషన్కి లైవ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి, లైవ్ ఎందుకు చేస్తారో తెలియకుండా, లైవ్ల గురించి తెలియకుండా మాట్లాడద్దు దయచేసి. మీకు ఒకవేళ కమెంట్ చేయాలి, బ్యాక్ బిచింగ్ చేయాలి అనుకుంటే ముందు లైవ్ల గురించి తెలుసుకుని మాట్లాడండి. తెలియకపోతే తెలుసుకుని మాట్లాడండి, అంతేగాని మీడి జ్ఞానంతో మాట్లాడద్దు దయచేసి. సో ఏంటంటే మీకు మీరు ఏదేదో అనేసుకుని ట్రిగ్గర్ అయిపోయి నా ఫ్యామిలీని ట్రిగ్గర్ చెయ్యొద్దు. అర్థమైందా? వాళ్ళ దగ్గర పద్దాక చెప్పండి, కంట్రోల్ చెయ్యండి, ఇది చెయ్యండి అని చెప్పద్దు. ఎందుకంటే వాళ్ళు చెప్పరు, వాళ్ళకి లిమిటేషన్స్ ఉంటాయి. ఒకవేళ చెప్పినా నేను వినను, ఎందుకంటే నేను మొండిదాన్ని కాబట్టి. అర్థమైందా? నాకంటే ఒక ప్లానింగ్ ఉంది, ఆ ప్లానింగ్ ప్రకారమే నేను వెళ్తాను తప్ప ఒకళ్ళకి నచ్చింది నచ్చలేదు నేను చూసుకోను. ఓకే, ఎందుకంటే నా ఛానల్ ఎలా వెళ్ళాలి ఏంటి, నా ఛానల్కి ఏది చేస్తే ఏది మంచిగా చేస్తే గ్రోత్ వస్తుంది అనేది నాకు నా భర్తకి తెలుసు. సో మీరంతల్లా ఫీల్ అయిపోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఏమీ లేని దానికి చిన్న విషయాలకి పెద్ద పేర్లు అంటగట్టద్దు. పద్ధతి సంస్కారం అని. అర్థమైందా? మీ ఇంట్లో కూడా కొడుకు కోడళ్ళు ఉన్నారు. ఓకే, వాళ్ళు ఉద్యోగాలకు వెళ్తారు, వాళ్ళ స్పేసెస్లో కూడా అబ్బాయిలు అమ్మాయిలు ఆడవాళ్ళు మగవాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా అక్కడ. అర్థమైందా? ఇంకొకసారి పద్ధతి సంస్కారం ట్రిప్లెక్స్ సోప్స్ అన్నారనుకోండి అస్సలు బాగుండదు చెప్తున్నాను. ఏంటి అర్థమవుతుందా? మీకు కావాల్సిన పద్ధతైన సంస్కారవంతమైన లైవ్లు కొన్ని ఉన్నాయి. ఆ లైవ్లు కావాలంటే ఒక్కొక్కరికి పర్సనల్గా మీ నెంబర్స్కి లైవ్లు లింక్ షేర్ చేస్తాను. చూసి అక్కడ వాళ్ళు ఎంత పద్ధతిగా ఉన్నారో, ఎంత సంస్కారంగా లైవ్లు చేస్తారో చూడండి. చూసి వచ్చిన తర్వాత మాలాంటి సామాన్యుల లైవ్లు చూడండి. చూస్తే అప్పుడు మీకు తెలుస్తుంది డిఫరెన్స్ ఏంటి అనేది. ఏదో నవ్వుతూ మాట్లాడినందుకే పద్ధతులు సంస్కారాలు అబ్బాబ్బాబ్బాబ్బా. అండ్ వన్ మోర్ థింగ్, లైవ్ అనేది కాన్సెప్ట్ బేస్డ్ ఉంటాయి. ఒక్కొక్కళ్ళు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడుగుతారు, ఒక్కొక్కళ్ళు అంత్యాక్షరి ఆడుకుంటారు, మూవీస్ నేమ్స్తో అంత్యాక్షరి ఆడతారు, ఒకళ్ళు ఏంటంటే కింద లిరిక్స్ పెడతారు, మేము హోస్ట్లుగా మేము పాడాలి. సో అలాగా నన్ను అడుగుతూ ఉంటారు పాటలు పాడండి అని. ఎందుకంటే నేను నా లైవ్కి వచ్చే వాళ్ళని, నా ఆడియన్స్తో నేను ఎంగేజ్ అవ్వాలి. అది నా ఛానల్కి చాలా ఇంపార్టెంట్. అలా ఎంగేజ్ అవ్వాలి. అడిగిన పాటలు వస్తే పాడాలి, లేకపోతే రావని చెప్పాలి, అంతే. కాబట్టి నేను పాడాను అంటే పద్ధతి సంస్కారం అని ప్రతిదానికి ట్యాగ్ చేసేయకండి. ఓకే, కొంచెం నా ఫ్యామిలీ, నా యూట్యూబ్ ఛానల్, మా సంతోషాలు అంతే. కానీ నన్ను నా ఫ్యామిలీని అడ్డు పెట్టుకుని ట్రిగ్గర్ చేస్తున్నారు. ఓకే, అలాగే వాళ్ళ దగ్గర నన్ను అడ్డు పెట్టి వాళ్ళని ట్రిగ్గర్ చేస్తున్నారు. ఏమొస్తుంది మీకు? ఏమొస్తుంది? సో అలా చేయకండి. అర్థమైంది? అది అసలు మంచి పద్ధతి కాదు. ఇదేం మాట్లాడుతుందో కంట కనిపెడతాను అని చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నేనేం మాట్లాడతానో అందరికీ తెలుసు, ఎంత పద్ధతిగా ఉంటానో అందరికీ తెలుసు. మీరు కొత్తగా వచ్చి కంట కనిపెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ నాకే మెయిన్గా తెలుసు. ఐ కెన్ మేనేజ్ ఎవ్రీథింగ్. నాకు నా సెన్సెస్ పనిచేస్తున్నాయి. ఎవడు ఎలా మాట్లాడితే కట్ చేయాలో తెలుసు, ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలుసు. ఒకవేళ తెలియకపోయినా నేర్చుకుంటాం. ఎందుకంటే ఏదైనా ఫీల్డ్కి వెళ్తే అన్నీ జాయిన్ అయిపోయిన రోజే అందరికీ అన్నీ వచ్చేవి. సిచ్యుయేషన్స్ వైజ్ నేర్చుకుంటారు. కాబట్టి నేను కూడా నేర్చుకుంటాను. మీరెవ్వరూ కూడా సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, అండ్ మోర్ ఓవర్ నా భర్త కూడా నా పక్కనే ఉంటారు కాబట్టి అందరికీ తెలుసు లైవ్లకు వచ్చిన వాళ్ళ హస్బెండ్ కూడా చాట్ చేస్తారు అని చెప్పి. సో మీరు మీ ఆరోగ్యాలు పాడు చేసేసుకుని నా లైవ్ల్లో కూర్చుని నేను ఎవరితో మాట్లాడతానా అని కంట కనిపెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పటిదాకా మీరేం కనిపెట్టారో నాకు తెలియదు కానీ నాకు. అండ్ వన్ మోర్ థింగ్, మీరు నన్ను ప్రొఫెషనల్గా టార్గెట్ చేశారు కాబట్టి నేను కూడా మిమ్మల్ని ప్రొఫెషనల్గా టార్గెట్ చేశాను. వెన్ పేకాట బామర్ది అని ఎందుకు పెట్టారో ఇక్కడ ప్రొఫెషనల్ అయిపోయింది. బట్ రిలేషన్షిప్ వైజ్ మనం ఎప్పుడు ఒకటే. ఓకే, ఏది పర్సనల్గా తీసుకోవద్దు. మీరు దయచేసి రిలేషన్షిప్కి లింక్ చేయకండి. థ్యాంక్ యూ.